జగన్మోహన్ రెడ్డి అతని మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రత్యర్థుల నోరు మూయించటం ఒక్కటే అతనికి తెలిసిన విద్య. మొదటి నుంచి అంతే, ఇప్పుడే కాదు. ఆ నోరు మూయించటం అన్న కాన్సెప్ట్ని తీసుకొని అది తొలి మెట్టుగా పెట్టుకొని లోకేష్ పైకి వచ్చాడు. తను ప్రశ్నించటమే కాకుండా ప్రశ్నించటం మర్చిపోయిన ప్రజలకి ప్రశ్నించటం నేర్పాడు యువగళం పాదయాత్ర ద్వారా. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎంత ఆలోచించి లోకేష్ యువగళం పాదయాత్ర టేకప్ చేశాడో మీకు అర్థమవుతుంది. ఆ రోజుకి యువగళం పాదయాత్ర ప్రారంభించే రోజుకి రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించటానికి భయపడుతూ ఉన్నారు. ఇంట్లో బయటకు రావడానికి కూడా రావడానికే, ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితుల్లో ఇంకా ప్రశ్నించటం ఎక్కడ ఉంటుంది? అటువంటి ప్రజలకి కూర్చొని ప్రశ్న వేయండి అమ్మా, నేను సమాధానం చెప్తా, ప్రశ్న వేయండి, నేను సమాధానం చెప్తా అని అడిగి మరి ప్రశ్నలు అలవాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరిగి ప్రశ్నలు అలవాటు చేసిన వ్యక్తి నారా లోకేష్. అది ఎందుకు చేశాడు అంటే డెమోక్రసీలో ప్రశ్నించటం అనేది ఇంపార్టెంట్ అన్న కీలక సూత్రాన్ని గ్రహించాడు. కాబట్టి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరిచిపోయిన ప్రశ్నలన్నిటినీ అడిగిచ్చాడు ప్రజలతో. మీరు ఎక్కడైనా చూడండి, చిన్న గ్రామంలో మీటింగ్ పెట్టినా మీరు క్వశ్చన్లు అడగండి, నేను సమాధానం చెప్తా అన్నాడు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో పెద్ద మీటింగ్లో మీరు క్వశ్చన్లు అడగండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కోసం పాదయాత్రలో సపరేట్ స్లాట్ పెట్టుకున్న కారణం ఏంటి అంటే ప్రజల్లో మళ్ళీ ప్రశ్నించే గుణాన్ని, చైతన్యం తీసుకొచ్చాడని, ప్రశ్నించే గుణాన్ని బయటికి తీసుకురావటానికి లోకేష్ అనుసరించిన మోడల్ అది. ఆ ఒక్క ప్రయత్నంతో నారా లోకేష్ ప్రశ్నించటం నేర్పటంతో జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయిపోయింది. ఇది యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్కి చేసిన మేలు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, సీఎం కాలేకపోయాడు. చాలామంది ఏమనుకుంటారంటే పాదయాత్ర చేసి సీఎం అయిన వాళ్ళ లెక్కలో జగన్మోహన్ రెడ్డిని వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ఒక 2 నిమిషాలు చెప్తాం మీకు. ఏం చేస్తాడంటే ముందు అడ్వాన్స్ టీములు పంపిస్తాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకుంటారు. ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు అందరినీ పోగేసుకుంటారు. ముందర మీటింగ్ పెట్టుకుంటారు. ఆ ప్రిపరేటరీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన వస్తాడు. వచ్చిన తర్వాత ఈయనతో పాటే కొంతమంది గ్యాంగ్ని వేసుకొని వస్తాడు. అది కూడా గమ్మత్ సార్. ఊరు ముందు కారవాన్ దిగి ఊర్లో అరగంట క్యాట్ వాక్ చేసి అరగంట కూడా ఒక 100 మంది జనాలతో మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటే ఊరు దాటగా మళ్ళీ కారవాన్కి వెళ్ళిపోయేవాడు. అంటే అట్లా చేసి పాదయాత్ర అట్లా చేశాడు. కాబట్టి మధ్యలో శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు పెట్టుకొని అట్లా చేశాడు. బట్ వేరేజ్ నారా లోకేష్ ఊళ్ళో ఎవరూ లేరు, అసలు లేవు పొలాలు, మనుషులు లేరు, మీరు నడవటం అనవసరం అండి అని చెప్పారు వాళ్ళు. ఒప్పుకోలేదు, నేను నడుస్తానని చెప్పి నడిచాడు. అది లోకేష్ దగ్గర ఉన్న నాయకత్వ లక్షణం. ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. ఆ జంక్చర్లో ఏ తల్లి తండ్రి కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పాదయాత్రకి పంపరు. ఎందుకు అంటే అవతల ఉన్నది రాక్షసుడు, రాజ్యం ఏలుతున్నది ఒక రాక్షసుడు. అప్పటికే బోల్డ్ సంఘటనలు చూసి ఉన్నాం. ధనబలం, కొవ్వు, కండకావరం ఇవన్నీ ఉన్న వ్యక్తి మీదకి పోరాటం చేయటానికి ఒక చిన్న పిల్లవాడిని అట్లా పాదయాత్ర నువ్వు చేసుకుంటూ పో, నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని ఏ తల్లి తండ్రి అనరు. నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి ఆ రోజు తీసుకున్న రిస్క్ మామూలు రిస్క్ కాదు. దాడి జరిగిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎన్ని అటాకులు జరిగినాయి పాదయాత్రలో. యువగళం పాదయాత్రని నిర్వీర్యం చేయటానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. వాటన్నిటిని అడ్డుకొని ఎంతమంది వాలంటీర్లు గాయపడ్డారో తెలుసా అండి? తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేస్తే వాళ్ళు, ఇంకొక విషయం చెప్తానండి, వైసీపీ మూకలు అటాక్ చేస్తే యువగళం పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. లోకేష్ని ఎట్లా కాపాడుకున్నారంటే అందుకనే భువనేశ్వర్ వచ్చి వాళ్ళతోటి డిన్నర్ చేసి
లంచ్ చేసి చెప్పి మీరు నా కొడుకుని కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుడిని మీరు కాపాడుకున్నారని చెప్పింది ఆమె. అవును. అంటే అంత రిస్క్ తీసుకునే నేచరు జగన్మోహన్ రెడ్డికి లేదు, లోకేష్కి ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డికిను లోకేష్కి కంపేర్ చేస్తే మనం రకరకాల ఈక్వేషన్స్ చెప్పుకోవచ్చు. ఈ రిప్రెషన్ సృష్టించిన వాడు జగన్మోహన్ రెడ్డి, రిప్రెషన్ నుంచి తిరుగుబాటు చేసిన వాడు నారా లోకేష్.